నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. రైతుల పరామర్శ పేరుతో విధ్వంసకర ర్యాలీలు, జగన్ తీరుపై మండిపడ్డ మంత్రులు. నియోజకవర్గాలలో కొనసాగుతున్న తొలి అడుగు కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యేలు. కేంద్రం విధానాలను నిరసిస్తూ ఆందోళన బాట పట్టిన కార్మిక కర్షక సంఘాలు, నగరంలో ర్యాలీలు, ధర్నాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. 12 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అమరావతి పరిధిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఏపీ స్పేస్ పాలసీ 2025-30కు అంగీకారం తెలిపారు. గత ప్రభుత్వం పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను తగ్గించేందుకు కేబినెట్ ఆమోదించింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అమరావతిలోని నేలపాడులో గౌరవ శాసనసభ్యుల కోసం, శాసన మండలి సభ్యుల కోసం, ఐఏఎస్ అధికారుల కోసం నిర్మాణంలో ఉన్న కట్టడాలని త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మంత్రిమండలి ఆదేశించడం జరిగింది. చంద్రయ్య గారి కుమారుడికి జూనియర్ అసిస్టెంట్ ర్యాంక్ లో పోస్టింగ్, కంపాషనేట్ పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మరి ఆదేశిస్తూ చేసిన ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పి, కాలం చెల్లిన వాహన సంఖ్యను తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ని లెవీ చేయడానికి అన్ని రాష్ట్రాలకు కూడా అనుమతి ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. గత విధానంలో 20,000 వరకు ఉన్న పన్నును ఇప్పుడు 1,500 నుంచి 3,000 వరకు తగ్గించడం జరిగింది. రెండో విడత భూసేకరణ గురించి ప్రజలతో ఇంకా ఎక్కువగా సంప్రదించి వారి సమస్యలు ఏమిటో, వారి ఆలోచనలు ఏమిటో, ఈ అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం కోసం అవసరమైన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని రైతుల పరామర్శ పేరుతో విధ్వంసకర ర్యాలీలు చేయటం మాజీ సీఎం జగన్ కే చెల్లిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. డిమాండ్ లేకపోవడం వల్లే మామిడి ధర తగ్గిందన్న మంత్రి రాబోయే సమస్యలను ముందుగానే ఊహించి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడమే జగన్ ఉద్దేశంగా కనబడుతుందని విమర్శించారు. రైతుకి నష్టం జరగకూడదు, ఇబ్బంది కలగకూడదని కేజీ ధర 12 రూపాయలని నిర్ణయం చేశాం. ఫ్యాక్టరీ వాళ్ళకి కొనమంటే 4-5 రూపాయల కంటే ఎక్కువ కొనే పరిస్థితి మాకు లేదంటే వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితిలో 8 రూపాయలకి మీరు మామిడి కొనవాలి, 4 రూపాయలు ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని చెప్పి 2 మాసాల ముందు చెప్పి సిస్టమేటిక్ గా మార్కెట్ యార్డులు తెరిచాం. ఆల్మోస్ట్ పర్చేజ్ అయిపోయింది. అన్నమయ్య జిల్లాలో అయితే 99% పర్చేజ్ అయింది. తిరుపతి జిల్లాలో అయితే 98% పర్చేజ్ అయింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. 14వ డివిజన్లోని నిమ్మలపేట వాటర్ ట్యాంక్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కార్పొరేటర్ వేముల జ్యోతి, శివరాం, చల్లా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వ పాలనతో కుంటుపడిన రాష్ట్రాభివృద్ధిని సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని నసీర్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేసి చూపుతామని చెప్పారు. ఈరోజు వైసీపీ నాయకులు ఎటు వెళ్లాలో తెలియక అరిగిపోయినటువంటి క్యాసెట్ ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ ఉంటే కింద స్థాయిలో బూతుల పురాణంతో కొంతమంది శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈరోజు తన సొంత కార్యకర్త బండి కింద పడి చనిపోతే
అతన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్లకుండా పరామర్శకు వెళ్ళినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి కింద పనిచేసేటువంటి శాసనసభ్యులు కనీస మహిళలకు ఇచ్చేటువంటి మర్యాద లేక, శాసనసభ్యురాలనేటువంటి మర్యాద లేక, తన సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి నాయకుడు కూడా ఈరోజు అటువంటి చౌకబారు మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇటువంటి వారిని రాజకీయాల నుంచి ప్రజలు పర్మనెంట్గా బహిష్కరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నగరంలో వేలాది మంది మిర్చి కార్మికుల భాగస్వామ్యమయ్యారు. దీంతో మిర్చి అనుబంధంగా ఉండే మిర్చి అడ్డు, కోల్డ్ స్టోరేజీలు, మిర్చి గూడారాలు మొత్తం కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇందులో భాగంగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి బీఆర్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు వామపక్ష నాయకులు రాధాకృష్ణమూర్తి, శ్రీనివాసరావు, ఆది నికల్సన్ తదితరులు పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను మోడీ ప్రభుత్వం నిలిపివేయాలన్నారు. వేమూరు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, బాపట్ల పార్లమెంట్ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వేమూరు నియోజకవర్గం అమృతులూరు మండలం తురిమెళ్ల గ్రామం, చుండూరు మండలం ఆలపాడు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి పాంప్లెట్ రూపంలో అందచేసి, అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకుని ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని నక్క ఆనందబాబు తెలిపారు. అలాగే ఆలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. నూతనంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నిధులతో 5.13 కోట్ల రూపాయల వ్యయంతో ఎడ్లపల్లి నుంచి చిన్నపరిమి వరకు నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతా ఉంది. మరి మనం అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి, మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు. అన్ని ఆర్థిక అవకతవకలతో ఆర్థిక విధ్వంసానికి రాష్ట్రం గురైనా కూడా సంవత్సరం నుంచి ఒక దీక్షతో పనిచేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రధాన రహదారులన్నీ మన జనతా ప్రాంతం పూర్తిగా నల్లరేగడి నేల. శవ రాజకీయాలు చేయడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరితేరిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ప్రీ ప్లాన్తో మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల నిర్వహించిన జగన్ ప్రతి పర్యటనలో జరిగిన ఘటనలు ఆర్గనైజ్డ్గా చేసినవేనని ఆరోపించారు. వాళ్ళ నాయకుడు వస్తున్నాడంటే వాళ్ళ ముందు ఒకప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇలాంటి అంటే వాళ్ళు చెప్పేది ఎట్లా ఉంది మనం చూస్తా ఉన్నాం. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూడండి, ఎలా ఇన్స్టిగేట్ చేస్తా ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు నాయకుడిని. నిన్న మొన్న చూస్తే సోదరి దాన్ని సపోర్ట్ చేసుకోవడం అన్నాము ఏంటి అంటే ఒక సైకో ఉగ్రవాదత్వం ఏదైతే ఆయనకు ఉందో కింద ఉన్నటువంటి నాయకులకు కూడా అది ఆపాదిస్తా ఉన్నాడు. ఆయన కారు అక్కడ వస్తుంది. ప్రకాష్ రెడ్డి 25 ఎకరాల తోటలోంచి కరెక్ట్గా 5 ట్రాక్టర్లు వస్తున్నాయి చూడండి. ఆ 3వ కారు మాజీ ముఖ్యమంత్రి. ఆ అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి, అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోంచి వస్తూ కింద వేస్తే, అలాంటి మామిడి పండ్లను తొక్కి వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకెళ్తా ఉన్నారంటే ఆ ఉన్మాదత్వం మనకి, ఆ సైకోతనం మనకు కనపడతా ఉంది. మాజీ సీఎం జగన్ పర్యటనకు వస్తుంటే కూటమి ప్రభుత్వం భయపడుతుందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అందుకే ఎక్కడ లేనన్ని ఆంక్షలు పోలీసులు పెడుతున్నారని మండిపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు యంత్రాంగం ప్రజల కోసం ఉన్నారా లేక జగన్ని అడ్డుకునేందుకు ఉన్నారా అని ప్రశ్నించారు. 6 నెలల్లో రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తానని హోంమంత్రి ఇచ్చిన హామీ ఏమైందని అంబటి దుయ్యబట్టారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు కలెక్టరేట్ ఎదుట సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన సమ్మె కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాల పిలుపు మేరకు సుమారు 40 కోట్ల మంది సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారని వెల్లడించారు. ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లు అమలు చేయడం సరైన విధానం కాదని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటలు పెంచి కార్మికులను దోచుకునే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సూచించారు. ఫార్మా కంపెనీలు మందులపై
వైద్య పరికరాలపై జీఎస్టీ తొలగించి మందుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు, ప్రెసిడెంట్ రియాజ్, వైస్ ప్రెసిడెంట్ వెంకటరత్నం, సలీం, కృష్ణప్రసాద్, శ్రీనివాస్, అనిల్, ఫణీంద్ర, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు జూలై 8వ తేదీన ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ వెల్లడించారు. బ్రాడీపేటలోని సరస్వతి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ మాట్లాడారు. సీఎంఏ ఫౌండేషన్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో ప్రకటించిన 10 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 11 ర్యాంకులు కైవసం చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి ఘన విజయాన్ని అందించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు మట్టుపల్లి మోహన్ ధన్యవాదాలు తెలిపారు. నిన్న అంటే 8 జూలై 2025 ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వారు సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలు ప్రకటించడం జరిగింది. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ అండి. సో ఈ కోర్సులో సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో మొదటి 10 ర్యాంకులను కూడా ప్రకటించడం జరిగింది. ఓన్లీ 10 ర్యాంకులు మాత్రం ఇచ్చారంటే ఫౌండేషన్ లెవెల్లో. ఈ 10 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్ ఇద్దరికి, 8th ర్యాంక్ ముగ్గురికి, 9th ర్యాంక్ ఇద్దరికి, 10th ర్యాంక్ ఇద్దరికి వచ్చిందండి. సో మనకి ఐఐటీలో లాగా లేదా ఎంసెట్లో లాగా ఒకే ర్యాంక్ అక్కడ ఒక విద్యార్థికే వచ్చింది. ఇక్కడ కాదు, సేమ్ మార్క్స్ ఎంతమందికి వస్తే అంతమందికి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకే ర్యాంక్ మల్టిపుల్ స్టూడెంట్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రకటించిన మొదటి 10 ర్యాంకుల్లో 11 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఉన్నారండి. అండ్ ఆల్ ఇండియా 4th ర్యాంక్ ఏదైతే ఉందో అది సౌత్ ఇండియాలో కూడా ఫస్ట్ ర్యాంక్ అండి. లేబర్ కోడ్స్ రద్దు చేసి కార్మిక చట్టాలను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక, రైతు ప్రజా సంఘాలు సార్వత్రిక సమ్మెను చేపట్టాయి. ఈ సందర్భంగా సిఐటియు నేత కె నళినీకాంత్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక కోడ్ పేరుతో కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పనిని 10 గంటలకు పెంచిందని తెలిపారు. ముఠా కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర శాసన చట్టం తీసుకురావాలని కార్మిక వర్గం కోరుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమాత్రం స్పందన లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కోల్డ్ స్టోరేజీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు విష్ణు, గోవిందరావు, నాయకులు కోటిబాబు, తిరుపతి రమణ, అప్పలనాయుడు, భాస్కర్, ఆదినారాయణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 31వ గురు పౌర్ణమి మహోత్సవాలు పండరీపురంలోని శ్రీ షిరిడి సాయి పుణ్యక్షేత్రంలో జరుగుతున్నాయి. గత 30 సంవత్సరాలుగా గురు పౌర్ణమి ఉత్సవాలు శ్రీ షిరిడి సాయి పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్నామని ధర్మకర్తలు బళ్ల నరేంద్ర కుమార్, శ్రీనివాస్ కుమార్ తెలిపారు. బుధవారం బాబావారికి ధూపహారతి ఇచ్చి పల్లకి ఊరేగింపు నిర్వహించామని చెప్పారు. బాబా భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని బాబావారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. రెచ్చగొట్టే రాజకీయాలకు కేరాఫ్ గా వైసీపీ మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని నాదెండ్ల మనోహర్ అన్నారు. వెలుగుపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మామిడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంటే కావాలని మాజీ సీఎం తప్పుడు ప్రచారంతో రైతులను మభ్యపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డు పైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు తోలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఏముంటుందో ఆలోచించి. మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను దొక్కేశారు. ఈ రోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మామిడికాయల్ని తుమ్మాలపాలెం నుంచి ఈ 5 లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేపించి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి 2 ట్రాక్టర్ డ్రైవర్లు వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ మరియు శ్రీకృష్ణ అకాడమీ వారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు పాసం రవీంద్ర యాదవ్ 9వ వర్ధంతి సందర్భంగా కోర్టుపాడు వాకింగ్ ట్రాక్ నందు రిత్విక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే షుగర్, బీపీ, జనరల్ చెకప్ మరియు వైద్య సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్వర్గీయ పాసం రవీంద్ర యాదవ్ సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. బీసీ మహాజన రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు మాట్లాడుతూ పాసం రవీంద్ర యాదవ్ బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సుకై, అభ్యున్నతికై జీవితాంతం పాటుపడ్డ నిగర్వి, త్యాగశీలి, మానవతావాది అని అన్నారు.
ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ మాట్లాడుతూ నాన్న సమాజానికి చేసిన సేవలను వివరించారు. ఓబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు దక్షిణ మధ్య రైల్వే సలహా మండలి సభ్యులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ఎటువంటి పదవి ఆశించకుండా ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి రవీంద్ర యాదవ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్, కోనంకి మురళీకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పాసం వెంకటేశ్వర గారు గుంటూరులో మున్సిపల్ మరి కౌన్సిలర్గా సేవలు చేసి మరి సర్దార్ బిరుదు అందుకున్నటువంటి మహనీయుడు. ఆయన వారసత్వంగా పాసం రవీంద్ర యాదవ్ గుంటూరు జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడిగా, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకై, అదేవిధంగా అభివృద్ధికై, సంక్షేమానికై నిరంతరం పాటుపడ్డ బీసీల ఆశాజ్యోతి. అటువంటి వారి మరి యొక్క సేవలకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11వ తేదీన తుళ్లూరు మండలం వెలగపూడిలో ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, జేసీ భార్గవతేజతో కలిసి పరిశీలించారు. సభాస్థలి ఏర్పాట్లు, బారికేడింగ్, వాహనాల పార్కింగ్, సీటింగ్, త్రాగునీరు, పారిశుద్ధ్య పనులు తదితర నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ చర్చించి సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, సిపిఓ శేషశ్రీ, డిపిఓ నాగసాయి కుమార్, డ్వామా పీడీ శంకర్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రావణబాబు, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కాకాని రోడ్, నందివెలుగు రోడ్, పొన్నూరు రోడ్లలో పర్యటించి నగరంలోకి ప్రవేశ మార్గాలైన ప్రధాన రోడ్లకు ఇరువైపులా సెంట్రల్ డివైడర్లపై మొక్కలు నాటడం, ఆక్రమణలు తొలగింపు చేపట్టాల్సిన ప్రాంతాలను పరిశీలించారు. నగరంలో మిషన్ గ్రీన్ ద్వారా 5 లక్షల మొక్కలు నాటడం ద్వారా గ్రీన్ గుంటూరు సాధన జరుగుతుందని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 25, 31వ డివిజన్లలో 2 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 25వ డివిజన్లో సాయినగర్ క్రాస్ రోడ్లో 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైన్లు, మహాత్మాగాంధీ నగర్ మెయిన్ రోడ్ మరియు ఎక్స్టెన్షన్ ప్రాంతంలో 50 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లు మరియు అలాగే ఆదర్శ్ నగర్ 2వ లైన్ మెయిన్ రోడ్లో 16 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లు మరియు ఆర్సీసీ కల్వర్ట్ల నిర్మాణం, సుబ్బారెడ్డి నగర్ మెయిన్ రోడ్లో 2 మరియు 5 లైన్లలో 49 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, 31వ డివిజన్ ఏటి అగ్రహారం 1-2 క్రాస్ రోడ్లో 35 లక్షలతో సీసీ డ్రైన్లు మొత్తం 2 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు 95, పశ్చిమ 94 నియోజకవర్గాల బీఎల్ఓకు జరుగుతున్న శిక్షణ శిబిరంలో కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారదర్శక ఎన్నికలకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించడంలో బీఎల్ఓల పాత్ర కీలకమని, బీఎల్ఓలు ఎన్నికల నిబంధనలను, చట్టాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. కమిషనర్ పులి శ్రీనివాసులు మిర్చియార్డు దగ్గరలోని అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి ఆహార నాణ్యత, క్యాంటీన్లలో వస్తువులు అడిగి తెలుసుకుని సిబ్బందికి తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లకు ఆహారం కోసం వచ్చే ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.